నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 39 సర్గః. సర్వధైవ లఘుత్వంతే కథనేన విదర్శితం సువర్ణ ప్రతిరూపేణ తప్తేనేవ కుశాగ్నినా. పంచవటిలో కరుణికి రామచంద్రమూర్తికి జరుగుతున్నటువంటి యుద్ధంలో 14,000 మంది సైన్యంతో వచ్చి రాముడి మీద దాడి చేసినటువంటి కరుణి సైన్యంలో అందరూ కూడా హతులైపోయి ఇక ఒక్క కరుడు మాత్రం మిగిలాడు. అతడు గదబట్టుకుని రాముడి మీదకు యుద్ధానికి వస్తే ఇక రాముడు, రావయ్యా, నీకు ఇంత చూచినప్పటికీ, ఇంతమంది వధింపబడినప్పటికీ, చివరికి నీవు కూడా నీ రథమును, అశ్వములను, సారథిని, ధ్వజమును వీటినన్నిటినీ కోల్పోయి భంగబడినప్పటికీ కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదులే. అయినప్పటికీ నీవు చేసినటువంటి పాపములకు పరిహారాన్ని, ప్రాయశ్చిత్తాన్ని, శిక్షను నీవు అనుభవించి తీరవలసిందే. సామాన్యంగా చేసావా నువ్వు తప్పులు? నీవు ఎవరినైతే భయపెట్టావో వారందరూ కూడా నువ్వు భయపడుతుంటే చూచి వాళ్ళందరూ ధైర్యాన్ని తెచ్చుకుంటారు అని రాముడు కరుణితో చెబుతూ ఇంకా అంటున్నాడు, మా తండ్రి గారు నన్ను వనవాసానికి పంపింది నీలాంటి రాక్షసులను సంహరించడానికే. ఆ కార్యాన్ని నేను చక్కగా నిర్వర్తించి వనవాసాన్ని సార్థకం చేసుకుంటాను రా అని చెప్పి రాముడు అంటూ ఉంటే కరుడు అంటున్నాడు, ఓయి, మృత్యువు ఎదురుగా నిలబడి ఉన్నప్పుడు ఎవరైనా ఈ విధంగా వంశమును గురించి చెప్పుకుంటూ గొప్పలు చెప్పుకుంటారా? నిజంగా పరాక్రమం ఉన్నవాడు మాటలతో జాగు చెయ్యడు, నీలాగా మాట్లాడడు. ఏదో కొంతమంది రాక్షసులను చంపావు కావున నువ్వేదో గొప్పవాడివి అనుకుంటే అది పొరపాటు. కరుణతో యుద్ధం అంటే సామాన్యం కాదు అని అంటూ, ఇక నీవు నీ గురించి నువ్వు పొగుడుకుంటున్నావు అంటేనే నువ్వు అల్పవీరుడివి అని చెప్పి అంటూ, ఇంకా ఈ సమయంలో నువ్వు పొగుడుకోవడం ఎలా ఉంటుంది అంటే, మనకు సహజంగా అంటూ ఉంటారు కదా, ఆరిపోయేటటువంటి దీపానికి వెలుగెక్కువ అని చెప్పి. ఆ విధంగా ఇక్కడ కరుడు రాముడితోటి అంటూ ఉన్నాడు. ఏమని చూడండి ఇక్కడ, కథనేన తే లఘుత్వం సర్వదైవ విదర్శితం. రామా, నిన్ను నీవు పొగుడుకుంటూ నీ పరాక్రమం గురించి ప్రదర్శిస్తూ నీవు లఘుత్వం సర్వదైవ అంటే నువ్వు చిన్నతనాన్ని, అల్పత్వాన్ని ప్రదర్శించావు. అది ఎలా ఉన్నదయ్యా అంటే, తప్తేన సువర్ణ ప్రతిరూపేణ కుశాగ్నిన ఇవ. దర్భగడ్డిని ఒక పరక తీసుకుని నిప్పు కనుక అంటించినట్లయితే ఆ దానితోటి మరొక దర్భకర్రను అంటించేంత అవకాశం లేకుండా, మరొక వస్తువుని అంటించేంత, మంట వచ్చే విధంగా చేసేంతటి వ్యవధి కూడా ఉండదు. ఆ దర్భగడ్డి అంటించిన వెంటనే ఒక్కసారి మండి ఆరిపోతుంది. వెలగటం మాత్రం వెంటనే వెలుగుతుంది, వెలిగినంతసేపట్లోనే అది మండి ఆరిపోతుంది కూడా. అయితే ఆ వెలుగు బంగారు వర్ణంలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే నీవు కూడా రామచంద్ర, ఇలా నీ పరాక్రమం గురించి నీవు చెప్పుకుంటూ ఏదో వెలుగొందుతూ దర్భగడ్డిలాగా నీవు వెలుగొందుతున్నావు, కానీ నీ వెలుగు ఎంతసేపు, నీ పరాక్రమం ఎంత, అది కరుడుతో నాతో యుద్ధం చేసేంతవరకే. ఇకపైన ఆ వెలుగు అనేది ఉండదు అని అంటూ ఇక్కడ చూడండి, బంగారు వర్ణంతో సమానమైనటువంటి కాంతితో దర్భ మీద, అంటే దర్భకు అంటుకున్నటువంటి అగ్ని ప్రకాశించినప్పటికీ అది తాత్కాలికమే. అంతేకాదు, ఆ దర్భతోటి మరి యొక్క వస్తువుని కానీ, మరి యొక్క దర్భను కానీ ఆ అగ్నితోటి అంటించేటటువంటి, దహించేటటువంటి అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే
ఆ అగ్ని వచ్చిన వెంటనే దర్భకర్ర మండిపోతుంది, అంతటితో అది బూడిదైపోతుంది తప్ప ఎక్కువసేపు ఉండదు. అలాగే రామా, నీ పరాక్రమం కూడా అంతే. ఒక్కసారి అలాగా ఏదో ఎగసిపడినట్లుగా అలా ఉంటుంది తప్ప శాశ్వతంగా ఉండేది కాదు. అలాగా అంటే శీఘ్రంగా వెలుగొందేటటువంటి తృణాగ్ని ఏ విధంగా అయితే వెలిగినట్లుగా వెలిగి ఆరిపోతుందో, నీ పరాక్రమం కూడా ఈ రాక్షసుల మీద వెలిగి నా దగ్గరికి వచ్చేటప్పటికి అదేమీ పని చెయ్యదు అని చెప్పి అంటున్నాడు. కావున పొగడ్తలతోటి నిన్ను నీవు ఇలా కీర్తించుకోవటం అది వీరుల యొక్క లక్షణము కాదు అని అంటూ ఇంకా అంటున్నాడు. ఇక్కడ మరొక పాఠాంతరం కూడా కనిపిస్తున్నది. తప్తేనేవ కుశాగ్నిన అని చెప్పి చివరి పాదం ఉంది కదా, అక్కడ తప్యతే నాశ్మనాగ్నిన అనే పాఠాంతరం కూడా కొన్ని గ్రంథాల్లో కనిపిస్తున్నది. ఒకవేళ అలాగనగా తీసుకున్నట్లయితే తప్తేనేవ అశ్మన అగ్నిన అంటే కొన్ని రాళ్ళు మెరుస్తూ ఉంటాయి. సూర్యకాంతి పడినప్పుడు అవి భగభగమండే ఎర్రనైనటువంటి చింతనిప్పుల్లాగా ఎర్రగా మెరుస్తూ ఉంటాయి. రాయి మెరుస్తున్నది కదా అని చెప్పి అక్కడ అగ్ని ఉంటుందనో లేకపోతే అది కాలుతుందనో అనుకుంటే అది పొరపాటు. అంటే ఆ మెరుపు అనేది ఆ రాయిలో ఉండేటటువంటి గుణమే తప్ప ఆ మెరుపును చూచి అది అగ్ని అనుకుంటే అది పొరపాటే. ఆ అగ్నితోటి దహించడం అనేది జరగనటువంటి పని. అలాగే రామచంద్ర, నీలో ఉన్నటువంటి పరాక్రమం కూడా రాయిలోని మెరుపు వంటిది, మట్టిలోని మెరుపు వంటిది. ఆ మెరుపు చూడడానికి ఆ విధంగా కనిపిస్తుంది దూరం నుంచి, కానీ అందులో వేడి కానీ వాడి కానీ దహించేటటువంటి శక్తి కానీ అందులో ఉండదు. అదేవిధంగా నీ పరాక్రమం కూడా చూడటానికి బాగుంటుంది కానీ యుద్ధంలో పెద్దగా ఏమీ దాని యొక్క ప్రభావం ఉండదు అనే మనకు పాఠాంతరంలో అర్థం వస్తున్నది. ఇలాగా కరుడు రాముడిని అనేక రకాలుగా ఇలా దూషిస్తూ నతు మామిహ తిష్టంతం పశ్యసిత్వం గదాధరం ధరాధరమివాకంప్యం పర్వతం ధాతుభిశ్చితం. రామా, ఇహ తిష్టంతం గదాధరం మాం, ఇదిగో ఇక్కడ నీ ముందు గదను ధరించి పోరాడడానికి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నన్ను త్వం ధాతుభిః చితం ధరాధరం, నీవేదో సామాన్యుడిగా అనుకుంటున్నావు. మిగతా రాక్షసులందరినీ ఏ విధంగా అయితే నీ బాణ పరంపరలతోటి వధించేశానో అలాగ నన్ను వధించేద్దామనుకుంటున్నావు. కానీ మిగతా వారు వేరు, నేను వేరు. ఇలా నేను గద పట్టుకుని ఆయుధం పట్టుకుని నుంచున్నాను అంటే నన్ను నువ్వేమీ చేయలేవు. ఇలా నుంచున్నటువంటి నన్ను ఒక పర్వతంలాగా నువ్వు భావించాలి తప్ప ఏదో చిన్న మొక్కలాగా భావించడం తప్పు అంటూ ధరచితం ధరాధరం అకంప్యం నపశ్యతి, అకంప్యం పర్వతమివ నపశ్యతి. నీవు పర్వత శృంగంలా ఉన్నటువంటి నన్ను కదుపలేనటువంటి పర్వతంలా భావించవలసి ఉండగా నువ్వేదో నన్ను కూడా మిగతా వాటిలాగా చిన్న మొక్కను పీకిపడేసినట్లుగా నన్ను కూడా మిగతా రాక్షసులను వధించినట్టుగా వధిద్దాం అనుకుంటున్నావు. నేను పర్వతం లాంటి వాడిని, కానీ నువ్వు ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నావు. అది నీ అవివేకము అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఉద్దేశ్యము న పాదపోన్మూలన శక్తి రమ్హ శిలోచ్ఛయే మూర్ఛతి మారుతస్య అని చెప్పినట్లుగా ప్రచండమైనటువంటి వాయువు పర్వతం మీద ఉన్నటువంటి చెట్లను పడగొట్టవచ్చును కానీ పర్వతాన్ని పడగొట్టలేదు కదా, పర్వతాన్ని గాలిలోకి ఎత్తివేయలేదు కదా. అలాగే రామచంద్ర, నీవు నాతో పాటు ఉన్నటువంటి రాక్షసులందరినీ వధించవచ్చుగాక, ఆ శక్తి నీకు ఉండవచ్చుగాక, కానీ వారందరినీ మించినటువంటి వాడిని, పర్వతం లాంటి వాడిని నేను, నన్ను మాత్రం నువ్వేమీ చెయ్యలేవు. ఏమైనా చేద్దాము అని నువ్వు అనుకున్నట్లయితే, నా శక్తిని నువ్వు గుర్తించకపోయినట్లయితే అది నీ అవివేకమే అవుతుంది. పర్వతమివ అకంప్యన్న పశ్యతి, పర్వతంలాగా అసలు కదిలించలేనటువంటి వాడిని అనే విషయాన్ని నా గురించి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అని చెప్పి అంటూ పర్యాప్తోహం గదాపాణి హంతుం ప్రాణాన్ రణే తవ త్రయాణామపి లోకానాం పాశహస్త ఇవాంతకః. ఏమనుకుంటున్నావో, గదను ధరించినటువంటి నేనొక్కడినే, ఎక్కువ మంది అవసరం లేదు, నేనొక్కడినే. అహం పాశహస్త
అంతకః ఇవ, ఇంక నేను పాశమును ధరించి అంతకః అంటే యముడిలాగా రణే తవ, ఈ యుద్ధంలో నీకు అదేవిధంగా త్రయాణం లోకానామపి, కేవలం నీ ఒక్కడికే కాదు ముల్లోకములకు కూడా ప్రాణాన్ హంతుం పర్యాప్త, ప్రాణములు తీయటానికంటే నీ ఒక్కడినే కాదు ఈ ముల్లోకాల్లో ఉన్నటువంటి సమస్తమైన ప్రాణుల యొక్క ప్రాణములను హరించడానికి నేను సమర్థుడిని, నాతో పాటు ఎక్కువ మంది అవసరం లేదు, నేను ఒక్కడినే చాలు ఈ విధంగా గదబట్టుకుని ఉంచున్నాను అంటే నేను నిన్ను నీతో పాటు ఈ ముల్లోకాలని కూడా జయించగలిగిన వధించగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాడిని, కావున నీవేదో ప్రగల్భాలు పలుకుతున్నావు కానీ నన్ను నువ్వేమీ చెయ్యలేవు అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, పాశహస్తుడైనటువంటి యముడు ముల్లోకాలలో ఉన్నటువంటి సమస్తమైన ప్రాణుల యొక్క ప్రాణములను హరించడానికి ఏ విధంగా అయితే సమర్థుడో, అలాగే గదాధారినైనటువంటి నేను నిన్ను అదేవిధంగా ఈ ముల్లోకాలను కూడా ఓడించడానికి వధించడానికి ప్రాణములు తీయడానికి సమర్థుడిని అని చెప్పి మరొక అర్థాన్ని కూడా మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. ఇలాగా ఖరుడు తన మీద తన ఆత్మవిశ్వాసాన్ని, అది ఆత్మవిశ్వాసం అంటం కంటే కూడా అహంకారం అంటంలో సరిపోతుంది. ఎందుకంటే 14,000 మంది రాముడి చేతిలో హతులైన తర్వాత కూడా, అది కూడా తన సైన్యం తనకంటి ముందే హతులైన తర్వాత కూడా ఇంకా కరుణికి జ్ఞానోదయం అవ్వకుండా అహంకారంతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. నిన్నే కాదు ముల్లోకాలను కూడా నేను పీడించగలను అని అంటున్నాడు. ఇంకా అంటున్నాడు, నా గురించి చెప్పుకోవాలి అంటే చాలా ఉన్నది. అసలు సామాన్యమైనటువంటి మానవుడిపైన నువ్వే నీ గురించి అన్ని మాటలు చెప్పుకున్నావు అంటే, ఈ దండకారణ్యాన్ని పరిపాలిస్తూ రాక్షసులందరికీ నాయకుడిగా ఉన్నటువంటి ఇక్కడ ఈ స్థానానికి చెందినటువంటి నేను నా గురించి ఇంకెంత చెప్పుకోవాలి. కానీ కామం బహ్వపి వక్తవ్యం త్వయి వక్ష్యామి నత్వహం అస్తంగచ్చేద్ధి సవిత యుద్ధ విఘ్నస్తతో భవేత్. ఇంకా అంటున్నాడు, త్వయి బహువక్తవ్యం అస్తి, నీ గురించే నువ్వు అంతగా చెప్పుకుంటే ఇక నా గురించి నేను ఎంత చెప్పవలసి ఉంది, కావున నీకు నా గురించి చాలా చెప్పవలసి ఉన్నది. అపికామం, అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇంకా అవన్నీ కూడా నా వక్ష్యామి, నా గురించి నేనేమి చెప్పుకోను. ఎందుకు అంటే నీ గురించి చెబితే కొద్దిసేపట్లో పూర్తయిపోతుంది, కానీ నా గురించి నేను చెప్పుకుంటే ఇంకా చాలా సమయం పడుతుంది. అలా చాలా సమయం కనుక పట్టినట్లయితే ఏమవుతుంది అంటే సవిత అస్తంగచ్చేతు, సూర్యుడు అస్తమించేస్తాడు, అప్పుడు నువ్వు యుద్ధం చేయలేవు. యుద్ధం చేయనటువంటి నీ మీద నేను కూడా దాడి చేయను రామా అని అంటున్నాడు. ఇక్కడ చూడండి మరి ఏమంటున్నాడు, గచ్చేత్ యుద్ధ విగ్రహ భవేత్, యుద్ధానికి విఘ్నం ఏర్పడుతుంది. నేను కూడా నా గురించి చాలా చెప్పుకోవాలి, అవన్నీ చెబితే ఈ పుణ్యకాలం అంతా పూర్తి అయినట్లుగా మరి సమయం అంతా అయిపోయి సూర్యాస్తమయం అయిపోతుంది. సూర్యాస్తమయం అయిన తర్వాత సామాన్య మానవుడు అయినటువంటి నీవు సూర్యాస్తమయం అయింది నేను యుద్ధం చేయను అంటావు. నీవోటి ఆ విధంగా యుద్ధం చేయనటువంటి వాడితో యుద్ధం చేయడానికి ఉన్ముఖంగా సుముఖంగా లేనటువంటి వాడితోటి నేను మాత్రం యుద్ధం చేస్తానా? కావున సూర్యాస్తమయం అయింది అంటే మన యుద్ధానికి విఘ్నం ఏర్పడుతుంది, కాబట్టి వెంటనే రా, ఇప్పుడే యుద్ధం చేద్దాం. ఇన్ని మాటలు ఎందుకు అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, సూర్యాస్తమయం అయ్యి రాత్రి గనక అయినట్లయితే ఖరుడికి బలం మరింతగా పెరుగుతుంది. ఎందుకంటే రాక్షసులని రాత్రించరాహ అని అంటారు, నిశాచరాహ అని అంటుంటారు. రాత్రిపూట వారికి మరింత స్వేచ్ఛ, మరింత బలము పెరుగుతుంది. అయినప్పటికీ కూడా సామాన్యుడైనటువంటి ఒక మానవుడిని రాత్రిపూట మాయలతోటి వధించాడు అనే చెడ్డ పేరు తనకు వద్దు అని పగటిపూటే అందరూ చూస్తుండగానే రాముడిని ఎదుర్కోవాలని, రాముడిని ఓడించాలని కరుణి యొక్క తాపత్రయం. అందుకనే రాత్రి అయిపోతే మళ్ళా యుద్ధానికి విఘ్నం ఏర్పడుతుంది, పగటిపూటే నిన్ను ఎదుర్కొని నిన్ను వధించేస్తాను, రా నాతో యుద్ధం చెయ్యి. ఇన్ని మాటలు ఎందుకు, ఎక్కువ మాటలు నేను మాట్లాడను అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ కరుణిలో ఒక యుద్ధనీతి అనేది, అలాగే రాముడిని ఒక సామాన్య మానవుడిగా భావిస్తూ మానవుడిని ఎదుర్కోవడానికి రాత్రిపూట బలం ఎందుకు, పగటి బలం చాలు నాకు అని చెప్పి అలా అహంకారంతో ఈ విధంగా కరుడు మాట్లాడుతూ ఉన్నాడు. 14 సహస్రాణి
రాక్షసానాం హతాని తే త్వద్వినాశాత్ కరోమ్యేషః తేషామశ్రు ప్రమార్జనం. రామ, 14,000 మందిని వధించేశాను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా. ఆ 14,000 మందిని వధించినటువంటి నిన్ను నేను వధించి వారందరి యొక్క కన్నీళ్లు తుడుస్తాను, వారందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తాను. వాళ్ళందరూ గతించారు, అయినప్పటికీ కూడా మనకు ద్రోహం చేసినటువంటి వారిని, లేకపోతే మనల్ని వధించినటువంటి వారిని మన నాయకుడు కరుడు ప్రతీకారం చేసుకున్నారనే తృప్తిని ఆ 14,000 మందికి కూడా నేను ఇస్తానంటూ ఆ రాక్షసులు 14 సహస్రాణి 14,000 మంది కూడా హతాని, నీ చేతిలో వాళ్ళందరూ హతులైపోయారు, నువ్వు వాళ్ళందరినీ వధించేశావు. ఏషః, కానీ వారందరి తరపున కూడా నేనొక్కడినే. ఇంకా త్వద్వినాశాత్, నిన్ను నశింపజేసి, నిన్ను ఓడించి, నిన్ను భంగపరిచి వధించి తేషాం అశ్రుప్రమార్జనం కరోమి, వారందరికీ కూడా కన్నీళ్లు తుడుస్తాను, వాళ్ళందరికీ ఆత్మకు శాంతిని కలుగజేస్తాను అని చెప్పి అంటూ ఉన్నాడు. అంటే వారందరి తరపున నేను నీ మీద పగ తీర్చుకుంటాను అని దీని సాధారణంగా ఉన్నటువంటి ఉద్దేశ్యము, కరుడు అన్నటువంటి మాట అది. కానీ దీంట్లో ఒక విశేష అర్థం కూడా దాగి ఉన్నదన్నమాట. ఇక్కడ వాళ్ళందరినీ నువ్వు వధించావు కదా, వాళ్ళందరూ కూడా మేమందరము వధించబడ్డాము, ఇక కరుడొక్కడే మిగిలాడు, కరుడేం చేయగలుగుతాడో అని చెప్పి అనుమానంగా ఉంటారు. కానీ నీతో నేను యుద్ధం చేసి త్వద్వినాశాత్ త్వత్తః వినాశాత్ అని చెప్పి ఇక్కడ పదవిభాగం సమాసం గనక చేసినట్లయితే, అంటే నీ వలన తానంటే కరుడు నేను గనక మరణించినట్లయితే, అంటే రాముడి చేతిలో కరుడు కూడా మరణించేసినట్లయితే, ఇంకా అశ్రుప్రమార్జనం, తేషాం అశ్రుప్రమార్జనం, మరి ఇంతకుముందు మరణించిన వారందరూ కూడా కన్నీళ్లు తుడుచుకుంటారంటున్నారు. అంటే ఎందుకని? మనకు నాయకుడైనటువంటి కరుడే రాముడి చేతిలో హతుడయ్యాడు, రాముడి చేతిలో ఓడిపోయాడు అంటే సామాన్య రాక్షసులమైనటువంటి మనం రాముడి చేతిలో ఓడిపోవడం పెద్ద అవమానమేమీ కాదు. రాముడు అంత శక్తివంతుడు కావున అటువంటి వీరుడి చేతిలో ఓడిపోవటం వల్ల మనకు వీరస్వర్గమే వచ్చింది, మనకు అవమానమేమీ కాదు అని చెప్పి వాళ్ళ కన్నీళ్లు తుడుచుకుంటారట. అంటే ఇక్కడ రాముడి చేతిలో కరుడు కూడా హతుడైతే అంతకుముందు మరణించినటువంటి వారు కూడా కొంత ప్రశాంతతను పొందుతారు. ఎందుకు అంటే కరుడంతటి వాడే వధించబడ్డాడు అంటే సామాన్యులమైనటువంటి మా పరిస్థితి ఏమిటి? మేము వధింపబడటము ఇది మా చేతకానితనం కాదు, మా అంటే వీరత్వం లేకపోవటం కాదు. అటువంటి వాడితో యుద్ధం చేశాము అంటే అది మనం వీరులమే. అటువంటి వీరుడి చేతిలో రాముడి చేతిలో హతులయ్యాము అంటే మనం యోగ్యులమే, మనం వీరస్వర్గాన్ని పొందాము అని వాళ్ళందరూ కూడా కళ్ళనీళ్ళు తుడుచుకుంటాడు అనేది అంతరార్థంగా ఉన్నటువంటి మాట. అయితే సామాన్యంగా చెప్పిన మాట అయితే కరుడు చెప్పింది, నిన్ను వధించి నీ చేతిలో హతులైనటువంటి, నీ చేత వధింపబడినటువంటి 14,000 మందికి కన్నీళ్లు తుడుస్తాను అని చెప్పి అంటున్నాడు. ఇత్యుక్త్వా పరమక్రుద్ధః తాం గదాం పరమాంగదః ఖరః చిక్షేప రామాయ ప్రదీప్తామశనిం యథా. ఇత్యుక్త్వా, ఈ విధంగా చెప్పి కరుడింకా రాముడితోటి ఇలా చెప్పి, నిన్ను వధించే ఇంకా మా వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని చేకూర్చుతాను, వాళ్ళ కన్నీళ్లు తుడుస్తాను అని అంటూ పరమాంగదః, అంగదములు అంటే భుజములు, భుజకీర్తులు అంటారు, భుజముల మీద అలంకరించేటటువంటి ఆభరణములు. కరుని యొక్క భుజబలానికి మెచ్చినటువంటి వారు ఆ కరుడికి ఇచ్చినటువంటి భుజకీర్తులు అవన్నీ కూడా ఆభరణాలు. మరి అటువంటి గొప్పవైన భుజకీర్తులు ఆభరణాలు కలిగినటువంటి వాడు అంటే కరుడు గొప్ప భుజబలం కలిగినటువంటి వాడు అని అర్థం. అటువంటి భుజకీర్తుల చేత వెలుగొందే గొప్ప భుజబలం కలిగినటువంటి కరుడు పరమక్రుద్ధః, మరింతగా కోపించినటువంటి వాడై ప్రదీప్తాం అశనిం యథా, భగభగా మండుతున్నటువంటి పిడుగుని వేసినట్లుగా, లేకపోతే భగభగా మండుతున్నటువంటి వజ్రాయుధాన్ని వేసినట్లుగా రామాయతాం గదాం చిక్షేప, తన గదను రాముడి మీదకి విసిరివేశాడు. ఆ గద భగభగా మండుతున్నటువంటి వజ్రాయుధంలాగా, పిడుగులాగా రాముడి మీదకి దూసుకు వస్తూ ఉన్నది. అలా వస్తూ ఉంటే
ఖరబాహు ప్రముక్తాస ప్రదీప్తా మహతీ గదా భస్మవృక్షాంశ్చ గుల్మాంశ్చ కృత్వాగాత్ తత్సమీపతః. ఖరబాహు ప్రముక్త, కరుణి యొక్క బాహుబలంతో విసిరివేయబడినటువంటి ఆ గద, ప్రదీప్త మహతీసా గద, భగభగ మండుతున్నటువంటి తేజోవంతంగా విరాజిల్లుతున్నటువంటి ఆ పెద్ద గద, వృక్షాన్ గుల్మాన్శ్చ, ఆ మధ్యలో ఆ గద యొక్క వేడికి దాని యొక్క వేగానికి అగ్ని పుట్టి మరి ఆ మధ్యలో ఉన్నటువంటి చెట్లను అదేవిధంగా పొదలను కూడా కాల్చి పాడేస్తూ ఉన్నది. అంటే కరుడు విసిరేసినటువంటి గద ఆ విధంగా భగభగ మండుతూ రాముడి మీదకు దూసుకు వస్తూ ఉంటే ఆ మార్గ మధ్యంలో ఉన్నటువంటి చెట్లు పొదలు కూడా అవి దగ్ధమైపోతున్నాయి, మసైపోతూ ఉన్నాయి. తత్సమీపత, ఈ విధంగా వృక్షములను పొదలను కూడా దహించి వేస్తూ ఆ కరుడు విసిరినటువంటి గద తత్సమీపత అగాత్, రామచంద్రుడి మీదకి, రాముని దగ్గరకు ఆ గద దూసుకు వచ్చేస్తూ ఉన్నది. ఇంకా అప్పుడు తామాపతంతీం జ్వలితాం మృత్యుపాశోపమాం గదాం అంతరిక్షగతాం రామః చిచ్ఛేద బహుధా శరైః. ఈ విధంగా ఆపతంతీం, అమాంతం తన మీదకు వేగంగా వచ్చేసి తన మీద పడుతున్నటువంటిదైన జ్వలితాం, భగభగ మండుతున్నటువంటిది, మృత్యుపాశోపమాం, యముడి యొక్క పాశములాగా ప్రాణములు తీయటానికి వస్తున్నటువంటి అంతరిక్షగతాం, అలా ఆకాశంలోంచి మీద పడుతున్నటువంటి, అంటే కరుడు విసిరినటువంటి గద అలా మీద పడుతూ ఉన్నదన్నమాట. పడుతున్నటువంటి తాం గదాం, ఆ గదను రామ శరై బహుధా చిచ్ఛేద, రాముడు తన బాణములతోటి తనకు తగలకుండానే, అంటే ఏమిటి, ఆ గద వచ్చి తనకు తగిలేలోపే ఆ గాలిలో ఉన్నప్పుడే ఆ గదను తన బాణాలతోటి కొడుతున్నాడు. తన బాణాలతో కొడుతుంటే రాముడు సావికీర్ణ శరైర్భగ్న పపాతధరణీతలే గదా మంత్రౌషధబలై వ్యాళీవ వినిపాతిత. ఇంకా సా గద, అలా కరుడు విసిరినటువంటి భగభగ మండుతున్నటువంటి పెద్దదైనటువంటి ఆ గద శరైహి భగ్న, రాముడు వేసినటువంటి బాణముల చేత విరగ్గొట్టబడి, అంటే విరిగి ఛేదించబడి, వికీర్ణ ముక్కలు ముక్కలైపోయి, మంత్రౌషధ బలై వినిపాతిత వ్యాళి ఇవ, మంత్రముల చేత ఔషధముల చేత కింద పడిపోయినటువంటి వశమైపోయినటువంటి ఆడపాములాగా ధరణీతలే పపాత, నేల మీద పడిపోయింది ఆ గద. అంటే పాము ఎంత బుసలు కొడుతూ ప్రాణాలు తీయడానికి మీదకు వచ్చినప్పటికీ కూడా ఔషధాన్నో లేకపోతే మంత్రాన్నో కనుక పఠించి దాన్ని ఆ పాములు పట్టేవారు మంత్రగాళ్ళు ఏ విధంగా అయితే లొంగ తీసుకుంటారో, ఆ మూలికను చూపించినప్పుడు ఆ మంత్రం పఠించినప్పుడు పాము ఏ విధంగా అయితే అప్పటి వరకు బుసలు కొట్టింది కూడా అలా నేల మీద పడిపోతుందో పడుకుంటుందో, అలాగా కరుడు వేసినటువంటి ఆ గద రాముడు ప్రయోగించినటువంటి బాణముల తాకిడికి ముక్కలు ముక్కలైపోయి నేల మీద పడిపోయింది. దాని యొక్క తేజస్సు లేదు, అగ్ని లేదు, అదంతా కోల్పోయి ముక్కలు ముక్కలుగా కింద పడిపోయింది. మరి ఇప్పుడు రాముడు తన బాణ పరంపరలతోటి కరుణ్ణి వధించడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఆ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఈ శ్లోకంతో 29వ సర్గ పూర్తయినది. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సర్వదైవ లఘుత్వంతే కథనేన విదర్శితం సువర్ణ ప్రతిరూపేణ తప్తేనేవ కుశాగ్నినా నతు మామిహ తిష్టంతం పశ్యసి త్వం గదాధరం ధరాధరమివాకంప్యం పర్వతం ధాతుభిశ్చితం పర్యాప్తోహం గదాపాణి హంతుం ప్రాణాన్ రణే తవ త్రయాణామపి లోకానాం పాశహస్త ఇవాంతకః కామం బహ్వపి వక్తవ్యం త్వయి వక్ష్యామి నత్వహం అస్తంగచ్ఛేద్ధి సవితా యుద్ధ విఘ్నస్తతో భవేత్ 14 సహస్రాణి రాక్షసానాం హతాని తే త్వద్వినాశాత్ కరోమ్యేషః తేషామశ్రు ప్రమార్జనం ఇత్యుక్త్వా పరమక్రుద్ధః
తాంగదాం పరమాంగదః ఖరశ్చిక్షేప రామాయ ప్రదీప్తామశనిం యథా ఖరబాహు ప్రముక్తా సా ప్రదీప్తా మహతీ గదా భస్మవృక్షాంశ్చ గుల్మాంశ్చ కృత్వాగాత్ తత్సమీపతః తామాపతంతీం జ్వలితాం మృత్యుపాశోపమాం గదాం అంతరిక్షగతాం రామః చిచ్ఛేద బహుధా శరైః సావికీర్ణా శరైర్భగ్న పపాతధరణీతలే గదామంత్రౌషధబలైః వ్యాళీవ వినిపాతితా. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 39వ సర్గః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో